నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను జోసెఫ్. పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉన్నాయి అనుకున్న సమయంలో పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి యావత్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది. అయితే ఆ తర్వాత భారత్ తీసుకుంటున్నటువంటి కొన్ని చర్యల వల్ల పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. పాకిస్తాన్ మన గగనతలాన్ని మూసివేస్తే ఇప్పుడు భారత్ కూడా పాకిస్తాన్ ఫ్లైట్స్కు నో ఎంట్రీ చెప్పేసింది భారత్ గగనతలంలో. అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించిన ఏ నౌకలు కూడా ఇండియా ఓడరేవులకు రావడానికి వీల్లేదని చెప్పి ప్రకటించింది. మరొకవైపు ఆర్థిక పరంగాను చర్యలు తీసుకునే దశలో ముందుకెళ్తుంది. ఇలా ఎటు చూసినా కూడా పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసి ఆఖరికి వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేకుండా చేసి, అంటే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలియాలి, ప్రాయశ్చిత్తపడాలనే ఒక ఉద్దేశంతో భారత్ వేస్తున్న అడుగులు ప్రపంచానంతటా కూడా మెప్పిస్తున్నాయి. అయితే మరొక వైపు ఇదంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఈ పహల్గామ్ ఉగ్రదాడి వల్ల పాకిస్తాన్ ఏమన్నా లాభపడిందా అంటే అస్సలు కానే కాదు. పాకిస్తాన్ ఇంకా కూడా పూర్తి స్థాయిలో నష్టపోతూ వస్తుంది. ఎస్, మనం వింటుంది 100% కరెక్ట్. ఎందుకంటే అటు ఆర్థికంగా ఇటు ఆయుధపరంగా ఎటు చూసినా కూడా పాకిస్తాన్ మనకంటే ఏ రంగంలోనూ ఎక్కువ కానే కాదు. అయినప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ భారత్ మీద అణుబాంబులు వేస్తాం, ఇలా రకరకాల పిచ్చి కూతులని కూడా కూస్తున్నారు పాకిస్తాన్ మంత్రులు. అయితే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఆల్రెడీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పుడు అక్కడ ధరలు పరిశీలిస్తే గుండెలు ఆగిపోతున్నాయి. పెరిగిన ధరలతోటి పాకిస్తాన్ పౌరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. యుద్ధానికి ముందే పరిస్థితి ఈ విధంగా ఉంటే యుద్ధం వస్తే తమ పరిస్థితి ఏంటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పెరిగిన ధరలు పాకిస్తాన్లో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అక్కడ కిలో బియ్యం మనకు భారత్లో మహా అంటే కిలో బియ్యం ఎంత హై కాస్ట్లీ అంటే ఒక 100 రూపాయల లోపే ఉంటాయి. మంచి బియ్యమే 60 రూపాయలు ఉంటాయి. అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్లో కిలో బియ్యం 340 రూపాయలు. మీరు వింటున్నది అక్షరాల నిజం. చికెన్ భారత్లో హైదరాబాద్ లాంటి నగరంలో మహా అంటే 250 లేదా డిమాండ్ ఉంటే 300, కానీ ప్రస్తుతం పాకిస్తాన్లో చికెన్ ధర ఎంతో తెలుసా? 798 రూపాయలు, అంటే 2 రూపాయలు తక్కువ 800. గుడ్లు డజన్ 332, ఆపిల్ కిలో 288, పాలు 1 లీటర్ 224, బ్రెడ్ 500 గ్రాములది 161 రూపాయి. అదేవిధంగా ఆలు 175, అదేవిధంగా అరటి పండ్లు కిలో 175, టమాటా 150, ఆలు కిలో 105, అరటి పండ్లు కిలో 216. చూశారు కదా, ఇది పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్న రేట్లు. అయితే యుద్ధానికి ముందే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే యుద్ధం వస్తే ఏంటనేది అర్థం కాని పరిస్థితి. సో ఇంకా కూడా పాకిస్తాన్ నేతలు పిచ్చి పిరలాపనలు చేస్తూ భారత్ మీదకి, అంటే భారతే మా మీద అటాక్ చేస్తున్నట్టు ప్రపంచ దేశాలు ఏదో సానుభూతి పొందేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రపంచం మొత్తానికి తెలుసు ఎవరు ముందు యుద్ధం స్టార్ట్ చేశారు, ఎవరు ముందు ప్రశాంతంగా ఉన్న దేశాన్ని గెలికారు, ఎవరు ముందు రెచ్చగొట్టారు. ఇవన్నీ కూడా ప్రపంచం చూస్తుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. Subscribe to One India and never miss an update.